మన ప్యాటర్న్ ప్రింటింగ్ సీరీస్‌ని కంటిన్యూ చేయడానికి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ ప్లే లిస్ట్‌లో నేను వీడియో యాడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తది. మన ఫస్ట్ వీడియోలో ఏ ప్యాటర్న్ అయినా సరే 4 స్టెప్స్‌లో ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఎళ్లి చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఈ సీరీస్‌లో మనం ఆల్మోస్ట్ 20 ప్యాటర్న్స్‌ని నేర్చుకోబోతున్నాం. ప్రతి సింగిల్ వీడియోలో మనం ఒక్కొక్క ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఆ ప్యాటర్న్ క్వెషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడికెళ్లి మీరు డైరెక్ట్‌గా ప్యాటర్న్‌ని సాల్వ్ చేసి ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయో మీరు చెక్ చేయొచ్చు. సో ఇదే మన నెక్స్ట్ ప్యాటర్న్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మనం నెక్స్ట్ ఇదే సాల్వ్ చేయబోతున్నామని. సో, బేసిక్‌గా జనరల్‌గా ఏం చేస్తాం ప్యాటర్న్ అనగానే 4 స్టెప్స్ అప్లై చేస్తాం కదా! సో, 4 స్టెప్స్ అప్లై చేసి చూద్దాము. సో, ఇది మన i = 1, 2, 3, 4, 5. ఇది మన j = 1, 2, 3, 4, 5. బేసిక్‌గా ఇది మన బేసిక్ మ్యాట్రిక్స్ ఏసుకున్నాం మనం. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఏం జరుగుతుంది? కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. మనం ప్రీవియస్‌గా మనం ఏవైతే ప్యాటర్న్స్ చేసామో, ఇలాంటి ప్యాటర్న్స్ చేసాం మనం. సో, ఇందులో ఏం చేసినాం మనం బేసిక్‌గా ఐ వాల్యూ ఇంకా జే వాల్యూ తీసుకొని ఐ వాల్యూ ఎంతుంటే, జే వాల్యూ అక్కడి వరకు రన్ చేయమని జెప్పినాం బేసిక్‌గా. ఇది లూప్. అది. అండ్ ఇంకోటి మనం నెక్స్ట్ రోకెళ్తున్న ప్రతిసారి ఐ వాల్యూ నెక్స్ట్ లైన్‌కెళ్తున్న ప్రతిసారి ఇంక్రీజ్ అవుతుంది గాబట్టి, మనకి ప్యాటర్న్ అనేది ఈ ఫార్మాట్‌లో వస్తుందనమాట. సో, ఇది మన అసెండింగ్ ఆర్డర్ లాగా అనమాట. చిన్న నుంచి స్టార్ట్ అయ్యి పెద్దగెళ్తుంది. కానీ ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ ప్రెజెంట్ ఏంటి? డిసెండింగ్ ఆర్డర్‌లో ఉంది. అంటే ఈసారి ఇక్కడ ఐ ఇంకా జేకి రిలేషన్ అనేది స్టార్టింగ్ ద్వారా లేదు. మన మన ఐ వాల్యూ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడమే మనం జే వాల్యూ 5 వరకు ప్రింట్ చేయాలి. అంటే మనం n = 5 ఉందనుకోండి. 5 వాల్యూస్ ప్రింట్ చేసి ఆ 5ని 4, 3, 2, 1 వరకు డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. అలా మనకి ఐ వాల్యూ జరుగుతుందా? జరగట్లే. ఐ వాల్యూ అనేది 1, 2, 3, 4, 5, 5 నుంచి 1 నుంచి 5కి ఇంక్రీజ్ అవుతుంది. కానీ మనకి 5 నుంచి 1కి డిక్రీజ్ అవ్వాలి. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఎలా ఉంటదంటే దీన్ని ఎలా ఆలోచించాలంటే ఫస్ట్ స్టెప్ గురించి ఆలోచించాలి మనం. సో, బేసిక్‌గా ఈ ప్యాటర్న్ మనం సింగిల్ ఫర్ లూప్‌లో కూడా చేయొచ్చు. అండ్ 2 ఫర్ లూప్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో, ఫస్ట్ మనం 2 ఫర్ లూప్స్ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. తర్వాత మనం సింగిల్ ఫర్ లూప్‌లో కూడా ఎలా చేయొచ్చో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనం ఏం లేదు. ఫస్ట్ మనం ఏంది మన బేసిక్‌గా ఎన్ వాల్యూ ఎంతుంటది? ఎన్ వాల్యూ = 5. బేసిక్‌గా మనకి ఎన్ వాల్యూ ఇస్తారు. నేనేం చేస్తా అంటే ఎన్ వాల్యూని తీసుకొని 5 ఉంది గదా! ఫస్ట్ ఎన్ వాల్యూ తీసుకొని ఫస్ట్ 5 స్టార్స్ ప్రింట్ జేస్తా. తర్వాత n-1 జేస్తా. n-1 అంటే 4 గదా! 4 స్టార్స్ ప్రింట్ జేస్తా. మళ్ళీ తర్వాత n-2 జేస్తా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి ప్రింట్ అవుతది. n-3 జేస్తా. నెక్స్ట్ లైన్ ఇక్కడ 2 స్టార్సే ప్రింట్ అయితది. 5-3 2 గదా! మళ్ళీ n-4 జేస్తా. 5-4 1 గదా! సో, 1 స్టార్. సో, అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, నేను n వాల్యూని మైనస్ చేస్తూ వస్తే, సో, ఇక్కడ మీరు కరెక్ట్‌గా గమనిస్తే ఇక్కడ మనకు 1, 2, 3, 4 ఇవన్నీ ఏంది? ఒకటి ఐలో ఉన్నాయి. అంటే మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్తున్న ప్రతిసారి మనకి n-1, n-2, n-3 అవ్వాలి. ఆ 1, 2, 3 ఈ 1, 2, 3 ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఐ వాల్యూ గదా! అంటే మనం ఏం జేయాలి బేసిక్‌గా n నుంచి స్టార్ట్ జేసి, n నుంచి 0 వరకెళ్ళేటప్పుడు n వాల్యూ అనేది మైనస్ జేస్తూ రావాలి అంతే. సో, n మైనస్ చేస్తూ జే, n వరకు లూప్‌ని రన్ జేయాలి. రన్ జేసి ప్రింట్ జేయాలి అయిపాయే. ఇంతే. ఇనీషియల్‌గా ఎన్ వాల్యూ 5 ఉంటది కాబట్టి j, 1, 5 ఆర్ 1, జే n+1 అని పెట్టినా 1, 6 వరకెళ్ళినా 5 స్టార్స్ ఫస్ట్ ప్రింట్ అయితాయి. నెక్స్ట్ లూప్‌కొచ్చేటప్పుడు మన ఐ లూప్‌లో ఏం చేస్తాం మనం ఎన్‌ని మైనస్ చేస్తాం. -1 అని చేస్తాం. -1 ఆర్ మైనస్ ఐ చెప్పడం బెటర్. ఎందుకంటే మనము ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు n-1 జరుగుతుంది కదా! ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు n-3 ఐ వాల్యూ 4 ఇక్కడ n-4 సో, అలా మనకి కిందికొస్తున్న కొద్దీ నెక్స్ట్ లైన్‌కొస్తున్న కొద్దీ మనకు ఐతోని మనం మైనస్ చేస్తూ వస్తే, మనకి ఎన్‌లో ఎంత నంబర్ ఉంటదో, ఎన్‌లో 2 ఉంటే 2 స్టార్స్, 3 ఉంటే 3 స్టార్స్. ఆ 3 స్టార్స్, 2 స్టార్స్ ఎలా ప్రింట్ అయితది? సింపుల్‌గా జేని 1, n-i ఆర్ n వరకు రన్ చేస్తా. n వరకు రన్ చేయడం అంటే n=n-i పెట్టినా సరే వస్తది. సో, ఒకసారి మనం ఇది మన బేసిక్ లాజిక్. సో, ఒకసారి మనం కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. అందులో ఇంకా బెటర్‌గా అర్థమవుతది మీకు. సో, బేసిక్‌గా n=5 తీసుకున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ రేంజ్. జనరల్‌గా మనకు అందరికి తెలిసిందేంటి? రేంజ్ వాడేటప్పుడు మనకి ఫస్ట్ నంబర్ చిన్నగా ఉండాలి. సెకండ్ నంబర్ ఫస్ట్ ఏదైతే నంబర్ ఇస్తామో దానికంటే హైయర్ లెవెల్‌లో ఉండాలి. ఆర్ +2, +1లో ఉండాలి. కానీ మనకిక్కడ రిక్వైర్మెంట్ ఏంటి? ఐలో ఐని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఎన్ నుంచి స్టార్ట్ చేద్దాం. అదేంటి హైయర్ నంబర్ ఉండొద్దు కదా! అంటే చెప్తాను. దీనికి రివర్స్ ఆర్డర్ కూడా ఉంటది. దీంట్లో మనం రేంజ్‌లో మనం స్లైసింగ్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా పెట్టొచ్చు. కామా 0 వరకు రన్ చేస్తా లేదా 1 వరకు రన్ చేస్తా. అంటే 5 నుంచి 1కెళ్తుంది ఈసారి. ఫస్ట్ ఏం చేసినా 1 నుంచి ఎన్ వరకు, 1 నుంచి జే వరకు తీసుకెళ్ళాం. ఈసారి 1 నుంచి ఎన్ వరకు తీసుకెళ్ళాం. అంటే రేంజ్ ఏంటి ఇప్పుడు 5, 1 వరకెళ్ళాలి.
అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం కాంప్లెక్స్ ఇది. ఎళ్ళాలి. కానీ ఇటరేషన్ అయిన ప్రతిసారి ఇటరేషన్ అంటే ఇటరేషన్స్ అయిన ప్రతిసారి నా ఎన్ వాల్యూ అనేది -1 అవ్వాలి. -1 ఇలా రాయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ రేంజ్ ఏదైతే n నుంచి 5 నుంచి 1 ఉంది గదా! నెక్స్ట్ ఇటరేషన్‌లో 5 నుంచి 1కెళ్ళదు. నెక్స్ట్ ఇటరేషన్‌లో 4 నుంచి 1కెళ్తది. నెక్స్ట్ ఇటరేషన్‌లో 3 నుంచి 1కెళ్తది. సో, మీకు అర్థమవుతుందా? 5 నుంచి 1కి, 3 నుంచి 1కి. సో, మనకి అన్ని టైమ్స్ అంత నంబర్ వరకు ఎళ్తుందన్నమాట. ఎలా ఈ -1 పెట్టడం వల్ల ఇలా ఈ రేంజ్ అనేది మారుతుంది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తాను సింపుల్‌గా జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎందుకు ఐ వరకు అంటే నేను ఐని ఆల్రెడీ డిసైడ్ చేసేసిన. 1 నుంచి 4 వరకే ఎళ్ళు, 1 నుంచి 5 వరకే ఎళ్ళు అని డిసైడ్ చేసేసిన నేను ఐని. సో, బేసిక్‌గా ఐ అంటే ఇప్పుడు మనకి చెప్తా ఒకసారి ప్రోగ్రామ్ రాసేసిన తర్వాత మీకు ఇంకా క్లియర్‌గా అర్థం ప్రింట్ ఆఫ్ స్టార్ స్టార్ కామా ఎండ్ ఈక్వల్స్ టు స్పేస్ పెడదాం. స్పేస్ లేకపోతే ఒక లైన్ పెడదాం. మనకి డిఫరెన్స్ తెలుస్తది. ప్రింట్ డీబగ్ చేసుకోవడానికి పనికొస్తది. ఏదైనా మీరు ఇక్కడ స్పేస్ అని ఏదైనా ఇచ్చినప్పుడు. సింపుల్‌గా రన్ చేస్తానిప్పుడు. రన్ చేస్తే నాకిలా ప్రింట్ అయింది. మనకు కావాల్సిన ప్రింట్ అయింది. సరే ఇది తీసేద్దాం. రన్ చేశా. సో, ఇది మన స్టార్ ప్యాటర్న్. కానీ ఇక్కడ మనకి సింగిల్ 1 ఎందుకు ప్రింట్ అవ్వలే? ఓకే. ఇక మనం ఇలా కూడా అవ్వట్లేదంటే 0 వరకు రన్ 0 నుంచి రన్ చేద్దాం. 1 వరకే తీసుకెళ్ళినా. సో, 1 కాకుండా ఈసారి 0 పెడితే మనకి లాస్ట్ ఎలిమెంట్ కూడా ప్రింట్ అయింది. సో, ఇలా మనకి స్టార్ ప్యాటర్న్ ప్రింట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇది ఎలా ఎలా వర్క్ అయింది? ఎలా వర్క్ అయింది తెలుసుకోవడానికి సింపుల్‌గా మనం ఇక్కడ ఏం చేద్దామంటే డీబగ్ ఎలా చేయాలి? అంటే సింపుల్‌గా ఇక్కడ ఐ వాల్యూ ఇంకా జే వాల్యూని ప్రింట్ చేస్తా. ప్రింట్ చేసి రన్ చేద్దాం. సో, ఇవి మన ఐజే వాల్యూస్. ఐజే వాల్యూస్, ఐజే వాల్యూస్, ఐజే వాల్యూస్, ఐజే వాల్యూస్. రైట్? ఇప్పుడిక్కడ ఏం జరుగుతుంది? n ఈక్వల్ టు 5. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ 5. ఐ వాల్యూ 5 నుంచి స్టార్ట్ అయింది ఈసారి. ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవ్వలేదు. అర్థమవుతుంది కదా! నీకిక్కడ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n, 0 ఐ వాల్యూ ఎంత? 5. ఇక్కడ 5, 1 అంటే 1 అంటే ఇప్పుడు నేను ఇందాక 0 మార్చినా కాబట్టి ఇక్కడ 1 రాదు. 0 వస్తది. 0, 0. 5, 0, 4, 0. సో, 5, 0, 4, 0, 3, 0, 2, 0 ఇదే కదా! 3, 0 ఇవే నెక్స్ట్ లైన్‌కి ఇప్పుడు 5 ఉంది. ఓకే. సరే. ఓకే. ఫైన్. ఇదొక పాయింట్. నెక్స్ట్ జే, జేని ఎక్కడి వరకు రన్ చేస్తున్నా నేను? సరే మనం డ్రై రన్ చేద్దాం బెటర్ ఇంకా. అట్ ప్రెజెంట్ ఐ వాల్యూ ఎంత? 5 రైట్. లోపలికొచ్చాం. జే వాల్యూ ఎంత? ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ అన్నా. ఐ వాల్యూ ఎంత? 5 జే కూడా 5 రన్ చేసిన. ఇప్పుడేం చేస్తది ప్రింట్ ఐ, జే. ఐ వాల్యూ ఎంత? 5 జే వాల్యూ ఎంత? ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 5 వరకు అంటే జే 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు వస్తది బేసిక్‌గా. ఎందుకంటే నువ్వు జే ఎక్కడ స్టార్ట్ అవ్వాలో చెప్పలేదు. స్టార్ట్ ఎక్కడ అవ్వాలో చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్‌గా 0 తీసుకుంటది. లేదు మనం 0 ఇది మనం మీరు స్పెసిఫిక్‌గా పెట్టుకోవాలంటే కూడా పెట్టొచ్చు. ఏం పెట్టలేదంటే 0 నుంచి స్టార్ట్ అయిపోతది. అందుకే మనకి ఇందాక మనం రేంజ్ ఎన్ 1 ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ లాస్ట్ సింగిల్ స్టార్ అందుకే ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది మనం 0 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మనం 1 ఇచ్చామన్నమాట. సో, ఒకవేళ మనం 0 నుంచి స్టార్ట్ చేసి సో, ఇక్కడ 0 ఇచ్చాను నేను 0 ఇచ్చి 0, ఇవ్వను సేమ్ అదే ప్రింట్ అయింది. ఎందుకంటే 0 ఇచ్చినా ఇవ్వకపోయినా 0 నుంచి డిఫాల్ట్ తీసుకుంటది. ఒకవేళ మీరు 1 నుంచి స్టార్ట్ అయినా 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు జే ఈక్వల్ టు 0 ఎట్ ప్రెజెంట్. లోపలికొచ్చాం ప్రింట్ స్టేట్‌మెంట్. ఐ వాల్యూ ఎంత ఎట్ ప్రెజెంట్ ఇక్కడ 5. జే వాల్యూ ఎంత 0. 5, 0 ఫస్ట్. 5 ఇంకా 0 ప్రింట్ అయినాయి. అంటే ఆ పొజిషన్‌లోకొచ్చాం మనం. రైట్ డన్. ఈ 5 ఏంటి ఐ వాల్యూ, ఈ జే ఏంటి, ఈ 0 ఏంటి జే వాల్యూ. జే 0 నుంచి స్టార్ట్ అయింది. 0, 1, 2 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత ఈ ప్రింట్ చేసాం ఇది. ఎండ్ చేసి ప్రింట్ చేసాం. ఎందుకంటే నెక్స్ట్ లైన్‌కెళ్ళకుండా అదే లైన్‌లో ఉండు అని చెప్పి ఇది ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఈ పార్ట్. ఇప్పుడు జేకి ఏంటి 0 ఎళ్ళిపోయి 1 అయింది. ఐ వాల్యూ ఎంత 5. 5, 1. 5 ఇంకా 1 ఇక్కడ ప్రింట్ అయింది. తర్వాత 5, 2 తర్వాత 5, 3 తర్వాత 5, 4 ఐ వాల్యూ ఎంత 5 కాబట్టి సారీ జే వాల్యూ 0 నుంచి ఐ వరకు అంటే 0, 5 వరకే కాబట్టి 5 వరకెళ్ళదు. 4 వరకే వస్తది. సో, అందుకే మనకి 4 వరకు ప్రింట్ అయింది. రైట్. ఇలా మనం డ్రై రన్ చేసుకోవాలి. డ్రై రన్ చేసుకొని నేనేం చేశానంటే బేసిక్‌గా నా రేంజ్ అంతా ఎక్కడి వరకు స్టార్ట్ ఎట్లా నేను 5 నుంచి స్టార్ట్ చేశా. ఐ వాల్యూ 5 నుంచి స్టార్ట్ చేసి ఐ ఐ వాల్యూ ఎంతైతే ఉంటదో అన్ని నంబర్ ఆఫ్ స్టార్స్‌ని ప్రింట్ చేయమని చెప్పిన. సో, అదే చేసినారు. ఐ వాల్యూ 5 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 0, 5 అంటే 0 నుంచి 5 వరకు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపో స్టార్‌లు అంతే. ఇదొకసారి ఇలా మనం బేసిక్‌గా డీబగ్ చేసుకోవచ్చు. మనకి ఏ పొజిషన్‌కెళ్తున్నాం డైరెక్ట్‌గా అని చెప్పి. స్టార్ పెట్టి కామ పెట్టి ఎంటర్ కొడితే ఇది మన స్టార్ ప్రింట్ అయింది. సో, ఇది మనం 2 లూప్స్ యూజ్ చేసి. బేసిక్‌గా గనుక కరెక్ట్‌గా ఆలోచిస్తే ఇక్కడ ఈ లూప్ అవసరం లేదు మనకి. ఈ జే లూప్ కూడా అవసరం లేదు. జే లూప్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ రేంజ్ సెట్ చేసేస్తున్నాం. ఐ వాల్యూని 5 నుంచి స్టార్ట్ చేసి ఐ వాల్యూ 5
ఫస్ట్ లైన్‌లో 5 i ఈక్వల్ టు 5 జనరల్‌గా మనం i ఈక్వల్ టు 0 నుంచే చూసాం ఇప్పటివరకు. i ఈక్వల్ టు 5 నుంచి చూడలేదు. ఎందుకు i ఈక్వల్ టు 5 పెట్టావంటే, నాకు ఫస్ట్ లైన్‌లోనే 5 స్టార్స్ కావాలి కాబట్టి i ఈక్వల్ టు 5 పెట్టేసి i వాల్యూ ఉన్నంత వరకు i వాల్యూ ఎంతుంటే అన్ని నంబర్ ఆఫ్ స్టార్స్ ప్రింట్ చేయని జే లూప్‌లో పెడుతున్నాం అంతే. ఇదే జరుగుతుంది. సో, ఇక్కడ బేసిక్‌గా మనకు జే లూప్ గూడా అవసరం లేదు. జే లూప్ తీసేసి కూడా మనం చేయొచ్చు. అదెలా చేయొచ్చంటే ఎండ్ తీసేసేసి ఇది జూసే బదులు మనం ఏం చేద్దామంటే, సో, మీకు స్ట్రింగ్స్ గురించి తెలియాలి. జనరల్‌గా ప్రింట్ ఆఫ్ ఎనీ లెటర్ ఏదైనా స్ట్రింగ్ ఆర్ అనుకుందాం. ఇంటూ 3 ఇది మనం రన్ చేస్తే మనకి ఆర్ 3 టైమ్స్ ప్రింట్ అయితది. అంటే స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ స్ట్రింగ్ ఇంటూ డబుల్ కోట్స్ యూజ్ చేసిన స్ట్రింగ్. స్ట్రింగ్ ఇంటూ 3 అంటే ఆ స్ట్రింగ్ 3 టైమ్స్ రిపీట్ అవుతది. పైథాన్ ఇది. పైథాన్‌లో మనం స్ట్రింగ్‌ని మల్టిప్లై చేస్తే స్ట్రింగ్ ఈ ఎన్ని నంబర్స్ ఇస్తే అన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతది. సో, మనం ఏదైనా స్ట్రింగ్‌ని ఇంటూ నంబర్ చేస్తే అన్ని సార్లు ఆ స్ట్రింగ్ ప్రింట్ అవుతది. సో, ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్‌గా ఈ ఫర్ లూప్ తీసుకున్నా. ఫర్ లూప్ నేనేం చేసినా 5 నుంచి స్టార్ట్ చేసినా. 0 వరకెళ్ళమన్నా. 5 నుంచి 0 వరకెళ్తది ఫస్ట్ లైన్‌ల. నెక్స్ట్ లైన్‌కెళ్ళినప్పుడు ఈ -1 ఏం చేస్తుంది ఇక్కడ -1 ఆ ఎండ్ వాల్యూని మైనస్ చేస్తుంది. 5 నుంచి 0 నెక్స్ట్ లైన్. 4 నుంచి 0 నెక్స్ట్ లైన్. 3 నుంచి 0. సో, ఈ 5 ఇంటూ స్టార్, 4 ఇంటూ స్టార్, 3 ఇంటూ స్టార్ అన్ని సార్లు మల్టిప్లై అయిపోయి ఆ స్టార్ అనేది అన్ని సార్లు ప్రింట్ అయిపోతది. ఓహ్! సారీ ఇక్కడ మనం ఇంటూ పెట్టలేదు అందుకే రాలేదు. ఇంటూ ఎన్. సారీ ఇంటూ ఎన్ గాదు. ఇంటూ ఐ. ఎందుకు, ఎందుకు, ఎందుకిలా వచ్చిందంటే, మనం ఎన్ వాల్యూ 5 ఉంటది మారదు గదా! కానీ ఈ రేంజ్‌లో మనం -1 ఇస్తున్నాం గాబట్టి, ఆ ఎన్ వాల్యూ మైనస్ అయిన ప్రతిసారి మనకి ఐ రిఫరెన్స్ తీసుకుంటాం. ఐ ఎందుకు తీసుకున్నాం అసలు? ఐని మనం 5 నుంచి 0కి రన్ చేసాం. నెక్స్ట్ లైన్‌లో ఆ 5 వాల్యూ మైనస్ అయిపోయి 4 అవుతది. మళ్ళీ ఐ వాల్యూ 4 నుంచి 0. సో, అలా మనం ఐని పెట్టాలి. ఎన్‌ని పెడితే రాదు. రన్ చేద్దాం. సో, ఇలా గూడా మనకి ప్రింట్ అయిపోతది. సో, ఇది సింగిల్ లైన్ స్టేట్‌మెంట్. ఇలా గూడా జేయొచ్చు. సో, ఇలా గూడా మనం చేయొచ్చు. రేంజ్‌ని మనం ఆహ్, హైయర్ నంబర్‌తో స్టార్ట్ చేసి లోవర్ నంబర్ అండ్ అందరికి డౌట్ వచ్చుంటది. మన రేంజ్ ఎప్పుడు హైయర్ నంబర్‌తో స్టార్ట్ అవ్వొద్దు గదా! ఇలా చేస్తే ఏమొస్తుందని జెప్పి. హైయర్ నంబర్‌తో స్టార్ట్ అయ్యి లోవర్ నంబర్‌తో ఉండొద్దు గదా! ప్రీవియస్ వీడియోలో నువ్వు 1, 1 పెడితే ఎగ్జిస్ట్ అవ్వదు. 1, 2నే పెట్టాలి అంటే ఇక్కడ మనం 5, 0 పెడుతున్నప్పుడు ఎట్లొస్తుందంటే ఇప్పుడు నేను రన్ చేశా గదా! 5, 0 అని పెట్టి రన్ చేశా. ఏమైనా వస్తుందా? ఏం రాట్లేదు. సో, మనకి దేనివల్ల ఎంటర్ అవుతుందంటే, ఈ మైనస్ చేస్తున్నాం కాబట్టి మనకి. సో, ఇలా గూడా మనం చేయొచ్చు. అండ్ ఇంకో ఇదనే గాదు ఇంకా మీరు బిగినర్ అయితే ఇంకా మీరు 2 లూప్స్‌ని యూజ్ చేసే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ఇంటర్వ్యూస్‌లో 2 లూప్స్ కాదు సింగిల్ లూప్‌లో చేయన్నప్పుడు ఇలాంటివి గూడా మీకు సో, నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్యాటర్న్‌ని సాల్వ్ చేద్దాం. ఈ సిరీస్ ప్యాటర్న్ సేమ్ ఆల్రెడీ 1, 2, 3 1, 1, 2, 1, 2, 3 మనం ఆల్రెడీ చేసాం గదా! ప్యాటర్న్ 3 దాన్ని రివర్స్ అనమాట. రివర్స్ ఎలా చేస్తామని జెప్పి. సో, ఇది అండ్ యాహ్! సో, నెక్స్ట్ వీడియోలో ఈ ప్యాటర్న్‌ని సాల్వ్ చేద్దాం. అండ్ ఇలానే మీకు వీడియోస్ రావాలి అంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసే ప్రతిసారి మీకు అప్‌డేట్ వస్తది.